తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీడ్కోలు పలికిన మధురానగరిలో శుభారంభమైన సరికొత్త సీరియల్స్ చిన్ని, కాంతార, వసంత కోకిల. సరికొత్త స్లాట్స్ లో నువ్వు నేను ప్రేమ, మామగారు. రేటింగ్ బాగా పెరుగుతున్న సత్యభామ. పక్క ఛానల్లో టెలికాస్ట్ కాబోతున్న జాబిల్లి కోసం ఆకాశమల్లే. ప్రైమ్ స్లాట్స్ లో 9కి 6 స్లాట్ లీడర్స్ తో విజయవంతంగా జీ తెలుగు. చక్కటి కథా కథనాలతో ఇంతకాలం ఆకట్టుకున్న మధురానగరిలో సీరియల్ జూన్ 30వ తారీఖున ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. మధురానగరిలో సీరియల్ 402వ ఎపిసోడ్తో ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. జూలై 1వ తారీఖున శుభారంభమైన ధారావాహిక చిన్ని సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7 గంటలకి స్టార్ మాలో ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. జూలై 1వ తేదీన ఈటీవీలో టెలికాస్ట్ అయిన శ్రీవల్లి అలాగే పెళ్లి పుస్తకం సీరియల్స్ కు వీడ్కోలు పలికారు. 369వ ఎపిసోడ్తో శ్రీవల్లి, 375వ ఎపిసోడ్తో పెళ్లి పుస్తకం ఈ రెండు సీరియల్స్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికాయి. చక్కటి ముగింపుతో ఈ సీరియల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 2వ తారీఖున ఈటీవీలో 2 సరికొత్త సీరియల్స్ మొదలయ్యాయి. మధ్యాహ్నం 1:30 వసంత కోకిల, మధ్యాహ్నం 2 గంటలకి కాంతార సీరియల్స్ ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన చిన్ని, కాంతార అలాగే వసంత కోకిల సీరియల్స్ కి 5కి గాను మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇక మా అత్త బంగారం సీరియల్ సరికొత్త స్లాట్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఇంతకాలం 2 గంటలకి ఆకట్టుకున్న మా అత్త బంగారం సీరియల్ ఇకపై మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో పున్నమి, పృథ్వీల పెళ్లి జరుగుతుంది. ఇక రాబోయే కథ ఎలా ఉండబోతోందో జాబిల్లి కోసం ఆకాశమల్లే సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో మనోహరి ఆటల్ని కట్టించేది ఎవరు అనుకుంటున్న సమయంలో కథలో మనోహరి మొగుడు క్యారెక్టర్ను ప్రవేశపెట్టారు. చల్లా సుధీర్ సరికొత్త క్యారెక్టర్లో మనోహరికి భర్తగా ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. చారు తండ్రిని అడ్డు పెట్టుకొని ఆద్య తన తండ్రి గురించి తెలుసుకోనుందా? పడమటి సంధ్యారాగం సీరియల్ను మిస్ కాకుండా చూడండి. విరూపాక్షి మొత్తానికి అమ్మాయి గారు సీరియల్లో సూర్యప్రతాప్ ఇంట ప్రవేశించింది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో కథ ఎలా ఉండబోతోంది చూడండి. ప్రస్తుతం కథలో విజయాంబిక భర్తగా చిన్న రీఎంట్రీ ఇచ్చారు. అలాగే విజయాంబిక క్యారెక్టర్ లో పద్మినికి బదులుగా లిరీషాని రీప్లేస్ చేశారు. ప్రస్తుతం గువా గోరింకా సీరియల్లో నందు మేఘనని ఇంట్లో నుండి పిల్లలతో సహా గెంటేస్తాడు. మొత్తానికి తలా ఒక దావ పట్టుకొని అందరూ విడిపోయారు. ఇంతకీ కథ ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది మిస్ కాకుండా చూడండి. రంగుల రాట్నం సీరియల్లో వర్ష తన మనవరాలు అని పూర్ణ తెలుసుకుంది. ఆ వర్ష తన మనవరాలు అని ఎవరికి చెప్పొద్దు అని పూర్ణతో ఒట్టు వేయించుకుంటుంది. ఇక కథలో ఎలాంటి మలుపులుంటాయో రంగుల రాట్నంను చూడండి. మనసంతా నువ్వే సీరియల్లో ప్రస్తుతం శివపార్వతి జడ్జి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక మనసంతా నువ్వే సీరియల్ ఎలా ఉంటుందో మిస్ కాకుండా చూడండి. పలుకే బంగారం ఆయన సీరియల్లో చాలా కాలం ఝాన్సీ క్యారెక్టర్ ని చూపించలేదు. మళ్ళీ ప్రస్తుతం ఝాన్సీ క్యారెక్టర్ లో కాశ్వి ఈ సీరియల్లో రీఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతున్న జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ డబ్బుడ్ వర్షన్ కన్నడ భాషలో కళ్యాణి అనే పేరుతో 8వ తేదీ జూలై నుండి ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకి జీ కన్నడ ఛానల్లో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. జీ తెలుగు మొత్తానికి 1వ స్థానంలో నిలిచింది. మొత్తానికి జీ తెలుగు 1వ స్థానంలో ప్రైమ్ టైమ్ లోను, ఫిక్షన్ లీడర్స్ లోను నిలిచింది. 9కి 6 స్లాట్ లీడర్స్ గా జీ తెలుగు విజయవంతంగా నిలిచాయి. అలాగే డ్రామా జూనియర్స్ 7వ సీజన్ నెంబర్ 1 ఫిక్షన్స్ నిలిచింది. జానకి రామయ్య గారింట మా అమ్మాయి గారు పుట్టినరోజు వేడుక బాపట్ల ఈవెంట్ ను ఈ ఆదివారం రాత్రి 7 గంటలకి జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి. తమిళంలో ప్రసారమవుతున్న మలర్ సీరియల్లో ప్రీతి శర్మ ఇంతవరకు ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రీతి శర్మ మలర్ సీరియల్ నుండి క్విట్ అయ్యారు. మలర్ సీరియల్లో క్విట్ అయినప్పటికీ పడమటి సంధ్యారాగం సీరియల్లో అలాగే ఉంటారు. అదితి పండిట్ ఓ సరికొత్త హిందీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 15 నుండి రాత్రి 7 గంటలకి స్టార్ ప్లస్ లో ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. దిల్ కో తుమ్సే ప్యార్ హువా అనే టైటిల్ తో ఈ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రాధమ్మ కూతురు సీరియల్లో అర్చన క్యారెక్టర్ ని చాలా కాలం నుంచి చూపించలేదు. ప్రస్తుతం శ్రీలలిత అర్చన క్యారెక్టర్ లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు.
ఇక 26వ వారం రేటింగ్స్ చూస్తే టాప్ 5 సీరియల్స్ అర్బన్ ప్లస్ రూరల్లో 5వ స్థానంలో పడమటి సంధ్యారాగం, 4వ స్థానంలో ఇంటింటి రామాయణం, 3వ స్థానంలో గుండె నిండా గుడిగంటలు, 2వ స్థానంలో కార్తీక దీపం, 1వ స్థానంలో బ్రహ్మముడి నిలిచాయి. ఇక అర్బన్ ప్రకారం చూస్తే 5వ స్థానంలో త్రినయని, 4వ స్థానంలో కార్తీక దీపం 2, 3వ స్థానంలో పడమటి సంధ్యారాగం, 2వ స్థానంలో గుండె నిండా గుడిగంటలు, మొదటి స్థానంలో బ్రహ్మముడి సీరియల్స్ నిలిచాయి. సత్యభామ సీరియల్ రేటింగ్ ప్రతి వారం ఇంప్రూవ్ అవుతూ వస్తోంది. 6.4 టీఆర్పీ ఈ వారం అర్బన్ ప్లస్ రూరల్లో సొంతం చేసుకుంది. జెమినీ టీవీ మొత్తానికి 4వ పొజిషన్‌కి కమ్‌బ్యాక్ అయింది. 588 ఇంప్రెషన్స్‌తో ఈ వారం 4వ స్థానంలో జెమినీ టీవీ మళ్లీ నిలిచింది. శ్రీమద్ రామాయణం సీరియల్ 1.1 శ్రీమద్ రామాయణం సీరియల్ టీఆర్పీ ఈ వారం ఇంక్రీజ్ అయింది. అర్బన్ ప్లస్ రూరల్లో శ్రీమద్ రామాయణం 1.01 టీఆర్పీ లభించింది. భైరవి సీరియల్ టీఆర్పీ కూడా వారం వారానికి పెరుగుతూ వస్తోంది. 1+ రేటింగ్ ఈ వారం బోత్ మార్కెట్స్‌లో భైరవి సీరియల్ సొంతం చేసుకుంది. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.